మేడం, ముందు మీరు ఈ టీ తాగండి. పర్లేదయ్యా, పనులన్నీ బానే చేస్తున్నావు. అంతా నా మేనకోడలు చలవమ్మా. తన వల్లే నేను ఇవన్నీ నేర్చుకున్నాను. నీ మేనకోడలు ఇప్పుడెక్కడుంది? తెలీదమ్మా. మా అమ్మ కూడా కనిపించట్లేదు. వాళ్ళున్నప్పుడు పని పాట లేకుండా తిరిగేవాణ్ణి. అప్పుడప్పుడు నా మేనకోడలతో కలిసి ఈ పనులన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు ఇలా ఉపయోగపడుతున్నాయి. నా బంగారు తల్లి ఎక్కడుందో ఏంటో. నాకు బతుకు తెరువు నేర్పించింది మా అమ్మ. తర్వాత నా మేనకోడలే నాకమ్మ లాంటిది. నన్ను క్షమించు మావయ్య. నీకు చాలా దగ్గరలో ఉండి కూడా నీ కంట పడలేకపోతున్నాను. ఇదిగోండి, ఈ మందులు వాడండి. ఉంటాను బాబు. ఆ ఫైల్ ఇలా ఇవ్వమ్మా. నెక్స్ట్ పేషెంట్ని పంపించండి. అలాగే సార్. ఒక 5 to అరే, అర్జున్ ప్రసాద్ గారు. అర్జున్ ప్రసాద్ గారి గురించి ఈ సిటీ మొత్తానికి తెలుసు. నేనేమో ఇలా పబ్లిక్గా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాను. నేను ఆయన కోడల్ని అని, కడుపుతో ఉన్నాను అని తెలిసి ఎవరికైనా ఇంట్లో చెప్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇందిరా గారి గురించి బయటకొస్తుంది. ఏం చెయ్యాలి? నీ ఆలోచించవా? నా మీద కొంచెం కూడా నీకు అనిపించడం లేదా? చెప్పు గౌతమ్. అదితి, ఇది హాస్పిటల్. బిహేవ్ యువర్ సెల్ఫ్. పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు. ఆల్మోస్ట్ నేను కూడా పేషెంట్నే గౌతమ్. నీ వల్ల, అహల్య వల్ల పేషెంట్స్ చచ్చిపోయి డిస్టర్బ్ అయిన పేషెంట్ని. మనిషిగా నీ కళ్ళ ముందున్నాను, కానీ నా మనసు ఐసీలో ఉంది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అదితి. ప్లీజ్ అదితి, దయచేసి వెళ్ళు. నో గౌతమ్. చిన్నప్పటి నుంచి మనం ఒకరికొకరం ఎంతగానో ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అనుకున్నాం. కానీ కాశ్మీర్కి వెళ్ళి ఆ అహల్యని పెళ్లి చేసుకుని వచ్చావు. ఏదో బలమైన కారణం ఉంటే తప్ప నువ్వలా చేసి ఉండవని నేను అర్థం చేసుకోగలను. కనీసం ఆ రీజన్ ఏంటో చెప్పు. అన్నా, ఏదైనా బట్టల షాప్కి పోనివా? చెప్పు గౌతమ్, నాకు క్లారిటీ కావాలి. ఒకటి, నువ్వు అహల్యని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో రీజన్ చెప్పు. లేదా నన్ను ప్రేమించాను అని అబద్ధం చెప్పి
మోసం చేసావనైనా చెప్పు. ఇప్పుడు నేను నీకేమీ చెప్పలేను అదితి. ప్లీజ్ లీవ్ మీ. ఓకే, నువ్వు చెప్పావు కదా, చెప్పావు కదా. నువ్వు చెప్పకపోయినా నేనే తెలుసుకుంటాను. అసలు మీ కథ ఏంటో, మీ పెళ్లి వెనుక సీక్రెట్ ఏంటో అంతా అంతా తెలుసుకుంటాను. నందు, పైకెళ్ళది ఏం చేస్తుందో చూసిరా. ఓకే మమ్మీ. మామ్, ఏమైందిరా? ఏమైందిరా? నువ్వే చూడు మమ్మీ.